ఛత్రపతి శివాజీ పేరు వినగానే భారతదేశంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబం, అంటే ఒక కునిబి కులం, అంటే ఒక వ్యవసాయక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి శివాజీ రూపంలో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి సామ్రాజ్యాన్ని స్థాపించడం వల్లనే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర చుట్టుపక్కల అనేక ప్రాంతాలు, అనేక భాషలున్న ప్రాంతాల్లో కూడా అటు అన్ని ప్రాంతాలను కూడా మరి కలిపి ఒక మహాసామ్రాజ్యంగా ఆ రోజులలోనే మరి ఏర్పాటు చేసి దానికి ఒక రూపం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మరి ఛత్రపతి శివాజీ గారు. ఆయనను ఇంతకుముందు దయానందరావు గారు అన్నట్టుగా ఒక హిందూ మతానికి ఏదో ప్రోత్సహించిన వ్యక్తిగా ముద్ర వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా కొంతకాలం శివాజీని మనం గుర్తించలేకపోయాము. కానీ ఏదైతే జ్యోతిరావు పూలే ఏదైతే 1880లో ఈ ఛత్రపతి సాహు మహారాజ్ శూద్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన యొక్క సైన్యంలో అన్ని వర్గాలకు స్థానం ఉంది, ముస్లిం సమాజానికి కూడా మరి ప్రాతినిధ్యం ఉంది, అన్ని వర్గాలను కలుపుకొని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా కనుగొని ఆయన సమాధిని కూడా ముందుగా గుర్తించి ఆయన జయంతి కార్యక్రమాన్ని 1880 నుంచే భారతదేశంలో మొదటిసారిగా మరి జయంతి కార్యక్రమాన్ని ఆయన చరిత్రను వెలికితీసి మొత్తం ఒక పురకథల రూపంలో, వచనం రూపంలో మరి తెలియజేసి భారతదేశానికే మరి ఆయన యొక్క స్థానాన్ని కల్పింపజేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మళ్ళీ శివాజీ యొక్క మునిమనవడే ఛత్రపతి సాహు మహారాజ్, ఆయన కొల్లాపూర్ సంస్థానంలోనే మరి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇలా భారతదేశంలో రిజర్వేషన్లు మనం అనుభవిస్తున్నాము అని అంటే దానికి కారకుడు మొదటగా రిజర్వేషన్ల వ్యవస్థనే ప్రారంభించినటువంటి వ్యక్తి ఈ ఛత్రపతి శివాజీ యొక్క మనవడు ఛత్రపతి సాహు మహారాజ్. ఆయన 1902లోనే మరి రిజర్వేషన్లను ఇస్తే ఆ తర్వాత ముస్లింలకు, ఆ తర్వాత నాన్ బ్రాహ్మణులకు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా రిజర్వేషన్లు వరుసగా వచ్చినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి శివాజీ చరిత్ర ఎక్కడి నుంచో ప్రారంభమైతే అవి అనేక మార్పులకు, మలుపులకు కారణమైంది. కాబట్టి అటువంటి మహనీయులను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటిది అని అంటే చరిత్రను అందరూ చదువుతారు, మహనీయులను కీర్తిస్తారు, జయంతి కార్యక్రమాలు చేస్తారు, కానీ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్తారు, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలను చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఏంటిది అని అంటే ఛత్రపతి శివాజీ ఏ విధంగానైతే ధైర్య సాహసాలతోటి శత్రువును ఢీకొన్నాడో, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాడో, మరి దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఇవాళ మనం ఏంటిది అని అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2-3 కులాలు, 2-3 వర్గాలే మరి ఈ దేశంలో ఉన్నటువంటి అధికారాన్ని కొల్లగొట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏకఛత్రాధిపత్యం, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కేంద్రంలో 1-2 కులాలే పరిపాలిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్రాల్లో 2-3 శూద్ర అగ్రకులాలే ఏకధాటిగా పరిపాలిస్తున్నాయి. 70% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు అసలు ప్రాతినిధ్యం లేకుండా మళ్ళీ ఒకటి ఏంటిది అంటే మోనోపలిజాన్ని, అంటే మొత్తం కుల అహంకారాన్ని, కుల పెత్తనాన్ని కొనసాగిస్తున్నాయి. మరి మనం మాత్రం ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ, సాహు మహారాజ్, అదేవిధంగా సర్దార్ పాపన్న, అంబేద్కర్, కాన్షీరామ్ గార్ల గురించి చెప్తూ ఉంటాం. కానీ మళ్ళీ మన వర్తమానంలో ఇప్పుడు ఏంటంటే కొన్ని పార్టీలు కొన్ని కులాలకే అసలు దగ్గరికి రానియకుండా, అసెంబ్లీలోకి రానియకుండా, ఉద్యోగాలలోకి రానియకుండా, పార్టీ పదవులనే ఇవ్వకుండా అడ్డగిస్తుంటే, ఇంత నగ్నంగా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతుంటే దాన్ని మనం ప్రశ్నించే ధైర్యమే లేదు, ఓడించే ధైర్యమే లేదు, ప్రజల్ని సమీకరించే శక్తే లేదు, మనకు ఖర్చు పెట్టే శక్తే లేదు, త్యాగం చేసే శక్తే లేదు. మౌనంగా బానిసల్లాగా ఉంటున్నాం. అన్యాయం జరుగుతుంది, కొన్ని కులాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయని తెలిసి కూడా ఏమి చేయలేని నిస్సాయ స్థితుల్లో ఉన్నాం. సర్దార్ పాపన్న పేరు చెప్తారు, ఈ పరాక్రమవంతుడని చెప్తారు, జయంతి చేస్తారు. మళ్ళీ ఏదైతే ఇప్పుడు పెత్తనంతో ఉన్నటువంటి కులాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఓట్లేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు, అగ్రకుల పాలకుల చుట్టూ తిరుగుతారు, పూలే గురించి చెప్తారు, పూలే గురించి పోరాటం చేయాలంటారు, అంబేద్కర్ గురించి పోరాటం చేయాలి అని అంటారు. అగ్రకులాలు పెట్టినటువంటి పార్టీల చుట్టూ తిరిగి వాళ్ళను బలోపేతం చేయడానికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చరిత్రను మరి తెలుసుకోవటంలో ఉపయోగం ఏముంది? కాబట్టి నిజాయితీగా ఎప్పుడు ఏ సమాజంలో ఆధిపత్యం జరిగినా, ఏ పెత్తనం జరిగినా సమానత్వాన్ని అందరికీ అందించడానికి మనం పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రాజ్యాధికార పార్టీ కానీ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ, ఈ పార్టీలకు ఎన్ని కష్టాలున్నా, మనం కార్యకర్తలుగా ఉన్నా, పేదవాళ్ళుగా ఉన్నా, మనం సమానత్వం కోసమే పోరాటం చేస్తున్నాము. ఇవాళ బీఆర్ఎస్, అదేవిధంగా
బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ పార్టీలు చేసే మోసాలను పెత్తనాలను మొత్తం వ్యతిరేకిస్తూ మనం సమానత్వం కోసం పోరాటం చేస్తున్నాము. కాబట్టి మనం నిజమైనటువంటి వారసులం, శివాజీ యొక్క వారసుడు, పూలే అంబేద్కర్ యొక్క, కాశీరామ్ గారి యొక్క వారసులం. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ బలమైన సిద్ధాంతం ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాలు పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని బడుగు బలహీన వర్గాలు పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంతమంది మనలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచే ఈ పెత్తందారుల చుట్టూ తిరిగి వాళ్ళకు ఓట్లు వేయించి వాళ్ళనే బలోపేతం చేస్తూ వాళ్ళ కింద పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన పార్టీలలో పేదవాళ్ళకు కూడా బీఫామ్లు ఇస్తున్నారు. శ్రీధర్ గారు అసలు ఏమీ లేకుండా ఎమ్మెల్యే టికెట్ నిలబడ్డా చాలు, ప్రచారం జరిగినా చాలు, మన కులాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే సత్తా, తెలివి, తేటలు ఉన్నాయని పుష్పాంజలి లాంటి వాళ్లకు అనేక మందికి బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా నిలబెట్టి గెలుస్తారా గెలవరా అనేది కాదు, ధైర్యంగా మనం ప్రజలలోకి వెళ్దాం, మనం పేదవాళ్లకు అవకాశం ఇవ్వాలి, ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా మరి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు అగ్రకులాలు కాంగ్రెస్, టీడీపీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీలో టికెట్లు లభించినటువంటి సాధారణ ప్రజానీకానికి మనం ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ మరి వాళ్ళను ప్రోత్సహిస్తూ ఈ సమాజంలో ఒక సమానత్వం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిజమైన వారసులం మనమే. మిగిలిన వాళ్ళంతా ఆదర్శాలు చెప్తారు, కమ్యూనిజం అంటారు, సమానత్వం అంటారు, లేకపోతే అనేక సిద్ధాంతాలు చెప్తారు, పూలే అంటారు, అంబేద్కర్ అంటారు. చివరికి వచ్చేటప్పటికి అగ్రకులం వాళ్ళని గెలిపించడానికి ముందు వరుసలో ఉంటారు. వాళ్ళ వేదికల చుట్టూ తిరుగుతారు, వాళ్ళకు పాటలు పాడతారు, వాళ్ళకు దండలు వేస్తారు. వాళ్ళు ఏంటిది అని అంటే గెలవడానికి కారకులు అవుతారు. కానీ మనం బహుజన సమాజం, కాశీరామ్ గారు, అంబేద్కర్, పూలే చెప్పినటువంటి సిద్ధాంతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పేదవాళ్ళ కోసమే నిలబడదాం, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇలా శ్రీధర్ గారు వారి యొక్క నాయకత్వంలో అనేక మందికి ఏంటిది అని అంటే ప్రోత్సాహం ఇస్తూ ఈ మధ్య కాలంలో అన్నవరంలో పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి మరి అనేక చర్చలు జరిపి తీర్మానాలు చేసి మళ్ళీ పార్టీని ఏంటిది అని అంటే మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి పునర్వైభవాన్ని స్థాపించడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందరం కలిసి పనిచేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి, ఎక్కువ నష్టానికి గురి అవుతున్నటువంటి వాళ్ళ రాజ్యం రావాలి. దానికోసమే మనమందరం కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.